అగ్రిగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నీ కలిపి విచారణ జరిపేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అగ్రిగోల్డ్ యాజమాన్యంపై నెల్లూరు, రాజమండ్రి, నంద్యాల, మదనపల్లి, కడప, అద్దంకి, పశ్చిమ గోదావరి, పెదపాడు తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఒకే విధమైన ఆరోపణలపై వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, వాటన్నింటినీ కలిపి ఒకే కేసుగా దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని అగ్రిగోల్డ్ డైరెక్టర్లు హైకోర్టును కోరారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారి పిటిషన్ కొట్టివేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన విలువ కంటే ఎక్కువ మొత్తానికి దాఖలైన బిడ్లను ప్రకటించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. వాటిపై అభ్యంతరాలు స్వీకరించాలని సూచించింది. అగ్రిగోల్డ్కు సంబంధించిన 12 ఆస్తులు వేలం వేయగా 4ంటికి సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన విలువ కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేందుకు బిడ్లు దాఖలయ్యాయి. మిగతా వాటిని ఆమోదించలేమన్న హైకోర్టు వేలం పాల్గొన్న వారి ధరావతులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. వేలంలో తక్కువ ధర రావడంపై స్పందించిన హైకోర్టు యాజమాన్యం పూర్తి వివరాలు వెల్లడించడం లేదని వ్యాఖ్యానించింది. దర్యాప్తునకు కూడా సహకరించడం లేదని అభిప్రాయపడింది. ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేసేందుకు మరింత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరగా తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.